భావితరాలకు స్ఫూర్తిని అందించే సమాజ సేవకులు ప్రముఖుల పేర్లతో ప్రభుత్వ పథకాలను అమలు చేయడం హర్షణీయమని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కొనియాడారు. రాష్ట్ర విద్యాశాఖలో సర్వేపల్లి రాధాకృష్ణన్, డొక్క సీతమ్మ, అబ్దుల్ కలాం పేర్లతో పథకాలను అమలు చేసేందుకు నిర్ణయం తీసుకున్న సీఎం చంద్రబాబుకు ఎక్స్ వేదికగా ఆయన అభినందనలు తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో గత ప్రభుత్వ పాలనలో అన్ని పథకాలకు ముఖ్యమంత్రి తానే పేరు పెట్టుకున్నారని గుర్తు చేశారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్. ఆ దుస్సంప్రదాయానికి మంగళం పాడి విద్యార్థులలో స్ఫూర్తిని కలిగించే వారి పేర్లతో పథకాలు అమలు చేయాలని పరిణామమని కొనియాడారు. పాఠశాల విద్యార్థులకు ఇచ్చే విద్యా కానుక ద్వారా యూనిఫామ్, పుస్తకాలు, స్కూల్ బ్యాగ్, బూట్లు, సాక్స్ లాంటివి ఇస్తున్నామన్నారు. ఈ పథకాన్ని సర్వేపల్లి రాధాకృష్ణన్ అమలు చేయడం సముచితమని పవన్ కళ్యాణ్ అన్నారు. ఉపాధ్యాయ వృత్తికి వన్నె తెచ్చి ఆంధ్ర విశ్వవిద్యాలయానికి ఉపకులపతిగా, భారత తొలి ఉపరాష్ట్రపతిగా, రెండో రాష్ట్రపతిగా సమర్థంగా బాధ్యతలు నిర్వర్తించిన రాధాకృష్ణన్ జీవితం రేపటి పౌరులకు మార్గనిర్దేశం చేస్తుందన్నారు. మధ్యాహ్న భోజన పథకానికి సైతం గత సీఎం తన పేరే పెట్టుకున్నారని మండిపడ్డారు. ఇందుకు భిన్నంగా అపర అన్నపూర్ణ డొక్క సీతమ్మ పేరును ఈ పథకానికి పెట్టడాన్ని ప్రతి ఒక్కరు స్వాగతించాలన్నారు. ఏ వేళలో అయినా కడుపు నిండా అన్నం పెట్టి ఆకలి తీర్చిన దానశీలి డొక్క సీతమ్మ దయాగుణం, సేవభావం విద్యార్థులకు తెలియజేయడం ద్వారా ఆ సద్గుణాలు అలవపడతాయని అభిప్రాయపడ్డారు. మన దేశపు మిస్సైల్ మ్యాన్ అబ్దుల్ కలాం పేరుతో విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు అందించడం ద్వారా యువతలో నూతనోత్తేజాన్ని కలిగిస్తుందని పవన్ కళ్యాణ్ అన్నారు. పేద కుటుంబంలో పుట్టిన కలాం ఎన్నో ఆటుపోట్ల నడుమ విద్యాభ్యాసం సాగించి శాస్త్రవేత్తగా ఎన్నో విజయాలు అందుకున్నారని తెలిపారు. తదనంతరం రాష్ట్రపతిగా ఆదర్శవంతంగా బాధ్యతలు నిర్వర్తించారన్నారు. మహానీయుల పేర్లతో పథకాలు అమలు చేయడం ద్వారా వారి సేవలను ప్రతి ఒక్కరూ స్మరించుకుంటారని అన్నారు. ఆ మహానీయుల దివ్యాశీస్సులు సీఎం చంద్రబాబు నాయకత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వానికి ఎల్లవేళలా ఉంటాయని తెలిపారు.